ఇంట్లో వాళ్ళందరూ హాల్‌లో కూర్చుండగా రాజు అయితే ధాన్యలక్ష్మి దగ్గరికి వెళ్తాడు. "తీసుకో పిన్ని" అని కొన్ని పేపర్‌లు చేతికిస్తూ ఉంటాడు. "ఏంటివి?" అని ధాన్యలక్ష్మి రాజుని అడుగుతుంది. "ఇదిగో పిన్ని, ఈ ఆస్తిలో సగభాగం ఇది. కవి పేరు మీద రాసేసాను తీసుకో" అనైతే ఇస్తూ ఉంటాడు. మిగతా సగభాగం అయితే ట్రస్ట్‌కి ఇప్పుడు వెళ్ళిపోతుంది అని అయితే అంటూ ఉంటాడు. ఈ మాటలు వినగానే ఇంట్లో వాళ్ళందరూ షాక్‌తో రాజు కావ్య వైపులు చూస్తూ ఉంటారు. అవును, నేనైతే సగం ఆస్తిని ట్రస్ట్‌కి రాసేసాను. నేను చిల్లి గవ్వ గూడా ఉంచుకోలేదు అనైతే ఇంట్లో వాళ్ళందరితో చెప్తూ ఉంటాడు రాజ్. ఈ మాటలు వినగానే బామ్మగారికైతే చాలా కోపం వస్తుంది. "ఏం మాట్లాడుతున్నావు రాజ్? అసలు మీకు చిల్లి గవ్వైనా ఉంచుకోకుండా ట్రస్ట్‌కి రాసేయడమేటి? ఎలా బ్రతుకుదాం అనుకుంటున్నారు? అసలు ముందు చూపు ఏమీ లేదా? ఫ్యూచర్‌లో ఎలా బ్రతుకుదాం అనుకుంటున్నారు?" అనైతే బామ్మగారు గట్టిగా తిడుతూ ఉంటారు. ఈ మాటలు వింటున్న రాజ్, కావ్యాలైతే అందరి వైపు అలా చూస్తూ ఉండిపోతారు మౌనంగా. అప్పుడు వెంటనే రాజ్ వాళ్ళ అమ్మ కూడా అంటూ ఉంటారు. "అసలు మీ ఇద్దరి నిర్ణయాలు మీ ఇద్దరే తీసేసుకుంటారా? పెద్దవాళ్ళంటూ మేమున్నాం కదా! మాకు గూడా చెప్పాలి కదా! నిర్ణయాలు ఏంటి అనేది మీ ఇష్టమేనా అంతానైతే అంటూ ఉంటారు. ఇంతలో ధాన్యలక్ష్మి ఒక వీడియో అయితే వస్తూ ఉంటుంది. వెంటనే అది రాజుకి చూపిస్తుంది. అందులో ఏముంటుందంటే అప్పు, కళ్యాణ్‌ని ఎవరో కిడ్నాప్ చేస్తూ ఉంటుంది వీడియోలో. ఆ వీడియో చూసిన ధాన్యలక్ష్మికి చాలా కోపం వస్తుంది. ఓహో! ఇదా అసలు విషయం. మీరు ఆస్తి కోసం ఇంత దిగజారిపోతున్నారా? ఆస్తి కోసమేనా ఇదంతా చేస్తున్నారు అనైతే కోపంతో అంటూ ఉంటుంది. ఈ మాటలు వింటున్న ఇంట్లో వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఈ మాటలు వింటున్న కావ్య, రాజు అయితే షాక్ అయిపోయి అడుగుతూ ఉంటారు. "ఏం మాట్లాడుతున్నావు పిన్ని? అసలు వాళ్ళిద్దరూ కిడ్నాప్ అవ్వడం ఏంటి? మేము చేయడం అంటున్నావేంటి? అసలు ఏమంటున్నావు? మాకైతే ఏం అర్థం అవ్వట్లేదు. మేమెందుకు చేస్తాం?" అనైతే అంటూ ఉంటారు. ఇంట్లో వాళ్ళైతే ఒక షాక్‌లో ఉంటారు. వీళ్ళిద్దరిని ఎవరు చేసుంటారు? ఏంటి అనే టెన్షన్‌లో అయితే అందరూ ఉంటూ ఉంటారు. మీకేమనిపిస్తుంది ఫ్రెండ్స్? మీకేమనిపిస్తుందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.